అందరికీ నమస్తే. ఈనాడు ఆదివారం కథ శీర్షిక బొట్టుగాడు. రచన చింతా రాంబాబు గారు. ఈ కథ అక్టోబర్ 6వ తేదీ 2024వ సంవత్సరంలో ప్రచురింపబడినది. హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో గుళ్ళు గోపురాలు. ఈ గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే గుడిని ఆనుకుని ఒక పెద్ద గోశాల నిర్మితమై ఉన్నది. దేవుడి దర్శనంతో పాటు గోసేవకి కూడా అవకాశం ఉండటంతో ఆ ప్రాంగణమంతా అన్ని రోజులు భక్తులతో కోలాహలంగా ఉంటుంది. గుళ్ళో ప్రదక్షిణ చేసి వచ్చి గుడి బయట అరుగు మీద కూర్చున్నాడు రామకోటి. పరిసరాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండగా అతనికి కాస్త ఎడంగా రయ్యమంటూ దూసుకొచ్చి ఆగింది ఓ కారు. యథాలాపంగా కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూశాడు. ఇంచుమించు తన వయసే ఉంటుంది. అంటే 60కి 1, 2 అటూ ఇటుగా. తెల్లటి సూటు బూటుతో సమున్నత శరీరంతో అందర్నీ ఆకట్టుకునేటట్లు దర్పంగా కనిపిస్తున్నాడు. నుదుట ధరించిన కుంకుమ బొట్టు శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రంలా దగదగా మెరిసిపోతూ ఉంటే అలాగే కళ్ళార్పకుండా చూడసాగాడు. చూడగా చూడగా ఆ మొహాన్ని ఎక్కడో ఎప్పుడూ చూసినట్లుగా అనిపించసాగింది. ముఖ్యంగా ఆ బొట్టు తనకి చిరపరిచితం. అదే ఎక్కడా? అలా చూస్తూ ఉండగానే అతను జనంలో కలిసిపోయాడు. రామకోటి మాత్రం చూసిన ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నాన్ని మానలేదు. జీవితంలోని అన్ని దశలను తరిచి చూసుకుంటూ వెనక్కెళుతున్న రామకోటి చివరకు ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకోగలిగాడు. వెంటనే తన బాల్యంలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు తనకు 13 వయసు ఉండవచ్చు. 8వ క్లాసు చదువుతున్నాడు. ఆ రోజు తను క్లాసులోనికి అడుగుపెట్టగానే మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో బెంచీ మీద కూర్చున్న ఒక కొత్త మొహం కనిపించింది. అతడే తర్వాత అందరి చేత శంకరనారాయణగాను, తనలాంటి అల్లరి పిల్లల చేత బొట్టుగాడుగాను పిలువబడేవాడు. ఎందుకంటే ఏనాడు మొహాన బొట్టు లేకుండా స్కూలుకు రాలేదు మరి. ఇప్పుడు చూసిన ఆ బడాబాబే ఆ బొట్టుగాడు. ఇప్పుడెలా దర్జాగా ఉన్నాడో అప్పుడు అలాగే దబ్బపండు రంగులో నీటుగా బొద్దుగా ఉండేవాడు. అతను ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తహసీల్దారు గారి అబ్బాయని, కలవారి కుటుంబమని తర్వాత తెలిసింది. అందుకు సాక్ష్యంగా రోజు చెదరని క్రాఫ్ట్తో, నలగని బట్టలతో, పాలిష్ చేసిన షూస్తో ఆడంబరంగా క్లాసులోనికి ప్రవేశించేవాడు. అతని అదృష్టానికి క్లాసు పిల్లలంతా నోరెళ్లబెట్టి చూస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో క్లాసులో సగం మందికి కాళ్లకు చెప్పులు కానీ, ఒంటి మీద చిరగని బట్టలు కానీ ఉండేవి కాదు. అప్పట్లో అందరికీ ఒకటే స్కూలు, గవర్నమెంట్ స్కూలు. డబ్బుతో పాటు తండ్రి తహసీల్దారు కావటంతో టీచర్లు శంకరనారాయణ ప్రత్యేకంగా చూసేవాళ్ళు. శంకరనారాయణ మాత్రం వాటిని తలకెక్కించుకోకుండా అందరినీ కలుపుకోవాలని, అందరితో కలిసిపోవాలని ఆరాటపడేవాడు. చిరుతిళ్ళు తీసుకొచ్చి క్లాసులో పంచుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్సు మాత్రం వాటిని తీసుకోకుండా అతన్ని దూరంగా ఉంచేవాళ్ళు. ఈ అకారణ కోపం ఎందుకో తెలిసేది కాదు. అతను డబ్బున్నవాడు, తాము డబ్బు లేనివాళ్ళు. ఇది మాత్రం అర్థమయ్యేది. ఇంకా చదువు విషయానికొస్తే తనకి తన ఫ్రెండ్స్కి చదువు తక్కువ, అల్లరెక్కువ. శంకరనారాయణ మాత్రం ప్రతి క్లాసులోనూ ఫస్టే. పైగా బుద్ధిమంతుడు, చురుకైనవాడు. సందేహాలుంటే ధైర్యంగా అడిగేవాడు. ఆ రోజుల్లో సరిగ్గా చదవకపోతే ఒకరిద్దరు టీచర్లు సమాధానం చెప్పిన విద్యార్థి చేత సమాధానం చెప్పని విద్యార్థికి చెంపదెబ్బలు వేయించేవాళ్ళు. ఆ చేదు అనుభవం ఒకసారి తనకి ఎదురైంది. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని శంకరనారాయణ చేత టీచరు తన చెంపను పగలగొట్టించాడు. పాపం శంకరనారాయణ మొదటిసారి కొట్టినప్పుడు అంటినట్లుగానే కొట్టాడు. అది చూసి, "ఏం గంధం రాస్తున్నావా? గట్టిగా!" ఉరిమాడు టీచరు. అంతే, ఈసారి చాలా గట్టి దెబ్బే కొట్టాడు. అప్పట్లో ఆ చెవికి రాగిపోగు ఉండేది.
ఆ దెబ్బకి అది చెంపకి లోతుగా గుచ్చుకొని రక్తం చిమ్మింది. తన గుండె మండింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పుడు అద్దం చూసినా ఆ బొట్టుగాడి మొహమే గుర్తుకొస్తుంది. రామకోటి ఇలా గత జ్ఞాపకాల ప్రవాహంలో ఉండగానే గుడి బయటకొచ్చిన శంకరనారాయణ గోశాలలోనికి ప్రవేశించి అక్కడున్న ప్రతి గోవుకి పళ్ళు, గడ్డి తినిపిస్తూ ఉంటే అతని వెంట వచ్చిన వాళ్ళు వాటికి పసుపు, కుంకుమలు రాసే పనిలో పడ్డారు. ఇక్కడ దీని గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. 10వ తరగతి చివర్లో జరిగిన సంఘటన అది. మండుటెండలు, ఒంటిపూట బళ్ళు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఉన్న చెరువు గట్టుపైన కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్ళు చెరువులోనికి దిగి ఒడ్డునే ఈత కొడుతున్నారు. వాళ్ళల్లో శంకరనారాయణ కూడా ఉన్నాడు. అంతలోనే పెద్దగా అరుపులు కేకలు వినిపించి చూస్తే ఈత బాగా రాని శంకరనారాయణ చెరువు మధ్యలోనికెలా వెళ్ళాడో తెలియదు. చేతులు రెండూ పైకెత్తి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ ప్రదేశమంతా మట్టిని తవ్వేసిన గుంతలు ఉండటంతో ఇద్దరు ముగ్గురు మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. పిల్లలు తప్పించి జనసంచారం లేదు. ఒడ్డున మొలిచిన పిచ్చి మొక్కల్ని తింటూ ఆవులు, గేదెలు మాత్రమే కనిపిస్తున్నాయి. భయంతో శంకరనారాయణ ఇంకా అలాగే కేకలు పెడుతున్నాడు. అప్పటి వరకు ఈత కొడుతున్న పిల్లలు భయంతో ఒడ్డుకొచ్చేస్తున్నారు. శంకరనారాయణను రక్షించాలంటే తన ఒక్కడి వల్లే సాధ్యం. ఈతలో ఆ ప్రదేశమంతా తనకు కొట్టిన పిండి. ఆ సంగతి శంకరనారాయణకు కూడా తెలుసు. కానీ తన మనసు ముందుకు ఉరకనీయటం లేదు. నీకెందుకులే, ఊరుకో అన్నట్లుగా వెనక్కి లాగుతోంది. అక్కడ శంకరనారాయణ ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. క్షణాల్లో మునిగిపోయేటట్లున్నాడు. అయినా తన మనసు కరగలేదు. అదే క్షణంలో అనూహ్యంగా కల్లో కూడా ఊహించని దృశ్యాన్ని చూశాడు. ఒడ్డునే గడ్డి మేస్తున్న పశువుల్లోంచి ఒక ఆవు అంబా అంటూ పెద్ద పెట్టున ఒక అరుపు అరిచి ఆగమేఘాల మీద చెరువులోనికి పరుగులు పెట్టింది. చెరువులోనికి దిగే ముందు శంకరనారాయణ ఆ ఆవు గంగడోలు దువ్వి దాని తల నిమిరి చెరువులోనికి దిగడం చూశాడు. మొహం మీద గోధుమ వర్ణం ఉన్న ఆ ఆవు శంకరనారాయణ ఇంటి ముందే తిరుగుతూ కనిపించేది. అతనితో పాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి దాని నోటికి అందిస్తూనో చేత్తో దాన్ని తడుముతూనో కనిపించేవాళ్ళు. చూస్తుండగానే ఆ ఆవు ఎలా చేరిపోయిందో అంతే వేగంగా శంకరనారాయణ దగ్గరికి చేరిపోయింది. శంకరనారాయణ ఆవు పైన ఎక్కి కూర్చోవటం చేతకాక దానిమీద బోర్లా పడుకుండిపోయాడు. మొత్తానికి ఆవు ఈదుకుంటూ రొప్పుకుంటూ శంకరనారాయణను ఒడ్డుకు చేర్చేసింది. చాలా కాలం ఊరంతా ఆ సంఘటనను వింతగా చెప్పుకున్నారు. అప్పటినుంచి ఇంటి ముందుకొచ్చిన గోవులను తరమటం మానేశారందరూ. 10వ క్లాసు ఎగ్జామ్స్ పూర్తి కాగానే శంకరనారాయణ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ కావటంతో ఊరి వదిలి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అతన్ని ఇదే చూడటం, వెళ్ళి పలకరించాలని మనసు లాగుతున్నా తను ఉన్న పరిస్థితి రామకోటికి ఆ ధైర్యాన్నివ్వటం లేదు. 35 ఏళ్ల క్రితం హైదరాబాదుకొచ్చి చాలీ చాలని జీతంతో ఒక ప్రైవేటు కంపెనీలో స్థిరపడిపోయాడు. చదువుకి తగ్గ ఉద్యోగం లేని కొడుకు, ఇంకొక నెలలో జరగనున్న కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చుకోలేని ఆర్థిక దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తను వెళ్ళి పలకరించటానికి తమది కృష్ణ కుచేలుల స్నేహం కూడా కాదు. రామకోటి ఇలా అంతర్మదనంలో ఉండగానే శంకరనారాయణ కారెక్కి వెళ్ళిపోయాడు. రామకోటి మనసు ఉసూరుమన్నది. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి సడన్గా రామకోటికి గుండెల్లో నొప్పి రావటంతో హుటాహుటిన కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటూ అందుకెంత ఖర్చవుతుందో లెక్కలు వేసి చెప్పారు. స్పృహలోనే ఉన్న రామకోటికి అంత నొప్పిలోనూ ఖర్చు మాట వినగానే గుండె జల్లుమంది. అంత డబ్బు తన దగ్గర లేదు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మాత్రమే ఉంది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, దాన్ని మాత్రం వాడొద్దని తన వాళ్లకు చెప్పాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ నోటి వెంట మాటలు రావటం లేదు.
ప్రభుత్వాలు కల్పించిన ఆరోగ్య భద్రతా కార్డులు పట్టుకుని హాస్పిటల్కి వచ్చేశారు. తీరా వచ్చాక అవి ఈ హాస్పిటల్లో లేవంటున్నారు. ఆలోచించటానికి కూడా టైం ఇవ్వకుండా లేటు చేస్తే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరికలు చేస్తున్నారు. కుదిరిన కూతురి పెళ్లి ఏమవుతుందోనన్న ఆందోళన తప్పించి రామకోటి మనసులో మరే ఆలోచనలు లేవు. ఈ లోపల నొప్పి ఎక్కువై తల వాల్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసిన రామకోటికి చుట్టూ నిలబడ్డ తన వాళ్ళు కనిపించారు. తానింకా బ్రతికే ఉన్నాడన్న సంగతి అర్థమైంది. తను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తన వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే మరో ఇద్దరితో కలిసి అటుగా వచ్చిన ఒక డాక్టర్ గారు స్ట్రెచ్చర్ మీద ఉన్న తనను చూడటం, నిమిషాల్లో తనను అడ్మిట్ చేయించి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించటం జరిగిందట. ఇంకా ఆశ్చర్యంగా డిపార్ట్మెంటు హెడ్గా ఆపరేషన్ కూడా ఆయనే చేశాడట. తమ నుంచి పైసా ఖర్చు లేదు. అంతా ఆయనే చూసుకున్నాడన్నారు. ఆయన గురించి చెప్పకుండా తన కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నాడట. ఎవరా డాక్టరు? అతనికి తనకు ఉన్న సంబంధం ఎలాంటిది? ఎప్పటిది? రామకోటి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగానే పెద్ద డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నట్లు తెలిసింది. అంతటా నిశ్శబ్దం. రామకోటి సత్తువునంతా కూడగట్టుకుని తల పక్కకు తిప్పి ఉత్కంఠగా చూస్తూ ఉండగానే పెద్ద డాక్టర్ గారు వెనక కొంతమంది డాక్టర్లు వడివడిగా రామకోటి బెడ్ దగ్గరికి వచ్చేశారు. ముందుగా వచ్చిన ఆ పెద్ద డాక్టర్ని చూసిన రామకోటి ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయాడు. సర్వేంద్రియాలు ఒక్క క్షణం పనిచేయటం మానేశాయి. ఆ డాక్టర్ ఎవరో కాదు, ప్రతి సందర్భంలోనూ బొట్టుగాడిగా తన చేత హేళనగా పిలువబడ్డ శంకరనారాయణే ఈ డాక్టరు. ఇప్పుడు మొహాన ఆ బొట్టు అలాగే వెలిగిపోతోంది. ఏం రామకోటి, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత కలిశాం. ఆప్యాయంగా భుజం తడుతూ అడిగాడు. గొంతు తడారిపోయి రామకోటికి నోట మాట రావటం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒక డాక్టర్గా స్టెథోస్కోపుతో పరీక్షిస్తూ అడిగాడు శంకరనారాయణ. బలవంతాన లేవన్నట్లుగా తల ఊపాడు. వారం క్రితం కనిపించినప్పుడు ధైర్యం చేసి దగ్గరికెళ్ళలేకపోయాడు. ఇప్పుడు ఇలా లోపల ఏదో తెలియని ఉద్విగ్నతతో సతమతమవుతున్నాడు రామకోటి. హెల్త్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేయటం, స్పృహ లేనట్లుగా రామకోటి చెప్పటం జరిగింది. జరిగేదంతా రామకోటి కుటుంబ సభ్యులు తెల్లబోయి చూస్తున్నారు. శంకరనారాయణ చిన్న సైగతో మిగిలిన డాక్టర్లంతా బయటికి వెళ్ళిపోయారు. రామకోటి, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది, స్టూలు మీద కూర్చుంటూ అన్నాడు శంకరనారాయణ. రామకోటి అలాగే చూస్తున్నాడు. లోపల అపరాధ భావం అతన్ని కుంగతీస్తోంది. ఎందుకో తెలుసా? తెలీదన్నట్లుగా తల ఊపాడు రామకోటి. చిన్నప్పుడు నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు రోషంగా నువ్వు నా కేసి చూసిన చూపు ఏదో ఒక సందర్భంలో తరచుగా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. అలా గుర్తొచ్చినప్పుడు నన్ను నేను క్షమించుకోలేకపోతుండేవాణ్ణి. ఇప్పుడు మనసుకెంతో రిలీఫ్గా ఉంది. వయసు మీద పడ్డా నీ మొహంలో పెద్దగా మార్పేమీ లేదు. ఆ గాయపు మచ్చ ఇంకా అలాగే ఉండటంతో నిన్ను తేలిగ్గానే గుర్తుపట్టగలిగాను. అవే చేతులతో తనకు ప్రాణం పోశానన్న సంగతినే మర్చిపోయి మాట్లాడుతున్న శంకరనారాయణ మాటలకు రామకోటి కదిలిపోయాడు. కొట్టిన చిన్న దెబ్బకే అంతగా బాధపడిపోతున్నాడు. మరి తనేం చేశాడు? చెరువులో మునిగి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోలేదు. పైగా ఆ విషయాన్ని ఆ రోజే మర్చిపోయాడు. రామకోటి కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారసాగాయి. అది చూసి శంకరనారాయణ అన్నాడు. రామకోటి, కుదిరిన నీ కూతురు పెళ్ళి, నీ కొడుక్కి ఉద్యోగము, బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. మనసులో ఏ దిగులు ఆందోళన పెట్టుకోకు. సంతోషంగా ఉంటే నువ్వు త్వరగా కోలుకుంటావు. శంకరనారాయణ ఇంకేదో చెప్తుండగానే రామకోటికి ఉపకారికి నుపకారము విపరీతము గాదుసేయ
పద్యం గుర్తుకొచ్చి కాళ్ల మీద పడటం చేతకాక శంకరనారాయణ చేతులు రెండూ గట్టిగా పట్టేసుకుని భోరుమన్నాడు. పట్టుకున్న తన చేతులను ఓదార్పుగా 2 నిమిషాలు అలాగే ఉంచాడు శంకరనారాయణ. రామకోటికి రోదన తప్పించి ప్రయత్నించినా మాటలు దొరకటం లేదు. తన కోసం బయట వెయిట్ చేస్తున్న డాక్టర్లు గుర్తొచ్చిన శంకరనారాయణ వెంటనే లేచి నిలబడుతూ, రామకోటి, భగవంతుడు నాకు డబ్బు ఇచ్చాడు, సేవ చేసే వృత్తినిచ్చాడు. 10 మంది కోసం వీటినెలా ఉపయోగిస్తున్నానో తర్వాత చెబుతాను. నా సాయాన్ని నువ్వు ఇంకొక విధంగా ఆలోచించి అభిమాన పడకూడదనే ఈ మాట చెబుతున్నాను. రిలాక్స్డ్గా ఉండు అనేసి వడివడిగా నడిచి వెళ్తుంటే శంకరనారాయణ పేరులోని 2 దేవుళ్లతో పాటు మరో దేవుడు కూడా నడిచి వెళ్తున్నట్లుగా అనిపించింది రామకోటికి. ఆ దేవుళ్ళు మాట్లాడరు. మాట్లాడే ఇలాంటి దేవుళ్లతో కాగల కార్యం చేయిస్తూ ఉంటారు. ఒకవైపు పశ్చాత్తాపం, మరొక వైపు కృతజ్ఞతాభావం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే చెమ్మగిల్లిన కళ్ళతో వెళ్ళిపోతున్న శంకరనారాయణ కేసి అలా చూస్తూ ఉండిపోయాడు రామకోటి. సమాప్తం. ఈ కథా రచయిత శ్రీ చింతా రాంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని ఈనాడు ఆదివారం కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.